అనేవాడు ఒకటే చెప్తున్నాను, నేను జై శ్రీరామ్ అనేవాడు ఈ రోజున క్రిస్టియన్ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించకూడదు, క్రిస్టియన్ టెక్నాలజీ ఉపయోగించకూడదు. ఎందుకంటే హిందూయిజం కావాలి కదా, నీకు హిందూయిజమే కావాలి, వేరేది వద్దన్నప్పుడు క్రిస్టియన్ టెక్నాలజీ ఉపయోగించుకో. ఇక్కడ ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్ ఈ కంపెనీలు అన్నింటినీ నువ్వు ఇండియా ఎందుకు తీసుకురావాలి? అంటే ఇప్పుడు ఫ్రాన్స్ టెక్నాలజీ అంతా వాడుతున్నారు, మిసైల్స్ అన్ని కూడా జెట్ ప్లేన్స్ అవన్నీ వాడకూడదు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ అవన్నీ వాడకూడదు కదా, అవన్నీ వాడకూడదు. ఎందుకంటే మనం కావాల్సింది ఏంటి, ఇక్కడ జై శ్రీరామ్ బోర్డర్లోకి వెళ్ళి జై శ్రీరామ్ అంటే అయిపోయింది కదా. ఉన్నారు కదా ఈడ మన రాధా దాస్ గడు ఒకడు ఉన్నాడు, కరుణాకర్ గడు ఒకడు ఉన్నాడు, వీళ్ళందరూ ఏమైపోయింది ఈ రోజున? ఒక్కడైనా వీడియో చేశాడు పాకిస్తాన్ మీద గొడవ కోసం జరుగుతున్నప్పుడు, ఒక్కడైనా స్పందించాడు, ఒక్కడైనా మాట్లాడాడు? అరే బాబు, మన శక్తి మన సేన ఉన్నారు కదా, నడండి బోర్డర్కి. ఇప్పుడు మనం పిలిచారు ఈ యుద్ధానికి కావాల్సిన ఈ క్వాలిఫికేషన్ ఇది, ట్రైనింగ్ లేదు ఏం లేదు, డైరెక్ట్ బోర్డర్ నిలబెడతామని. మరి మా శివశక్తి సేన అని చెప్పి కొంతమంది పెట్టుకున్నారు కదా, మరి వాళ్ళందరినీ అరే మేము అందరూ ఉన్నాం, మేము 1,00,000 మంది ఉన్నాం, రండి మేము బోర్డర్కి వస్తామని ఒక్కడైనా ముందుకు వచ్చాడా? ఒక్కడైనా ముందుకు వచ్చాడు? ఎవరైనా స్పందించారా? ఎవరైనా లేదన్నా. ఏదంటే యుద్ధం వచ్చేసరికి ఏంటంటే అప్పుడు గుర్తు వస్తాయి మనందరం ఇండియన్స్, ఇక్కడ మతం లేదు ఏమి లేదు, మనందరం ఇండియన్స్, మనందరం కలిసి పోరాడాలి. టైంలో మతం గురించి కూడా మాట్లాడరు. మనందరం ఇండియన్స్, మనందరం కలిసి మనం పోరాడాలి అన్నారు. మరి ఏ గొడవలు లేనప్పుడు ఏమో నువ్వు క్రిస్టియన్, నువ్వు ముస్లిం, నువ్వు హిందూ అని సపరేట్ చేయడం ఏంది? అది కరెక్ట్ కాదు. సో మనం ఇండియాలో వాళ్ళ స్వార్థం కోసం ఫోన్ పేలో గూగుల్ పేలో డబ్బులు వేయించుకోవడం కోసం, అది వేయించుకుని గోల్డ్ షాపులు అవి పెట్టుకోవడం కోసం అమెరికాలో. అరే నువ్వు హిందూ అని చెప్పి ఇక్కడ తిరుగుతూ ఇక్కడ సంపాదించుకుని అమెరికా స్విస్ బ్యాంక్ లో డబ్బులు దాచుకోవడం పోయాడు లలిత్ కుమార్ గారు. మన అమెరికా పని ఉంటాడు అమెరికాలో లలిత్ కుమార్ కి. అది అవన్నీ ఎవరు అడగరు. ఏంటంటే వాడు ఒకటే జై శ్రీరామ్ అంటున్నాడు, మనకు కావాల్సింది కూడా అదే. సో నేను యాజ్ ఏ హిందూగా నేను చెప్తున్నా, గొడవలు కాదు మనకు కావాల్సింది, మనందరూ కలిసే ఉండాలి. ఈ విషయంలో మన ఎవరైతే ఉన్నారో మన హిందువుల యూత్ లో మార్పు రావాలి. మనం చూస్తున్న హిందువులే కాదు, మన ఇండియన్స్ అందరిలో కూడా మార్పు రావాలి. కదా హిందూ యూతే కదా, ఎవరైనా సరే అందరూ కూడా మార్పు రావాలి. నువ్వు అది నేను ఇది అనేది కాకుండా అందరం మనం కలిసి ఉండాలి. కలిసి ఏదైనా కష్టం వస్తే మనం అందరం కలిసి పోరాడాలి. ఇప్పుడు మనం పక్కింటాడు క్రిస్టియన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆడికి కష్టం అంటే మనమే పక్కన ఉన్నాం కానీ మనం వెళ్ళి హెల్ప్ చేయాలి. వాడికి ఒక పూట అన్నం పెడతామో లేకపోతే వాడికి కావాల్సిన అవసరం మనం చూడాలి. క్రిస్టియన్ వాడింటి తినడం ఏంటి, ఈడు హిందూ వీడింటికి తినాలి. చావు బతుకులు హాస్పిటల్ ఉన్నప్పుడు బ్లడ్ ఎక్కించడం మాత్రం హిందూ కూడా రావు, క్రిస్టియన్ కూడా రావు, ముస్లిం కూడా రావు. ఎందుకంటే అవసరం వచ్చినాక అందరూ ఒకటి అయిపోతారు. అవసరం లేదు, ఖాళీగా ఉన్నామంటే ఏం గొడవలు పెట్టుకోవాలా అని చూస్తాం. అది సిచ్యువేషన్. సో ఇప్పుడు గొడవ అయితే ఏదైతే వచ్చిందో ఇప్పుడు అందరూ ఒకటే, మనందరూ ఒకటే అని మాట్లాడతారు. మనందరూ ఒకటే అని మాట్లాడే ప్రతి ఒక్కటి నేను చెప్తున్నా, అవసరానికి ఒకలాగా, అవసరం ఉంటేనేమో కాళ్ళు పట్టుకోవడం, అవసరం లేకపోతే తల పట్టుకోవడం కాదు. మాట మీద నిలబడ్డాం. మన దేశంలో క్రిస్టియన్స్ ఉండకూడదు అంటే నేను దానికి సవాలంటే క్రిస్టియన్ కంట్రీస్ బాయ్కట్ అని చెప్తాం. యాక్చువల్ పెట్టి బాయ్కట్ క్రిస్టియన్ కంట్రీస్ అని పెడతాం. తమ్ముందా ఎవరికన్నా హిందూయిజం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరిని చెప్తున్నా, హ్యాష్ట్యాగ్ పెట్టి క్రిస్టియన్ కంట్రీస్ బాయ్కట్ అని చెప్తాం. ఓకేనా? తమ్ముందా? నేను ముందుంటా అలా క్రిస్టియన్ కంట్రీస్ బాయ్కట్ చేయడంలో. ఎవడన్నా ఉన్నాడా? సపోర్ట్ చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? క్రిస్టియన్ కంట్రీలో అది హిందూ దేశంలో ఒక్క క్రిస్టియన్ కంపెనీ కానీ, క్రిస్టియన్ నుంచి వచ్చింది కానీ, ముస్లింస్ వచ్చింది కానీ ఏది నా దేశంలో ఉండడానికి వీలు లేదు. నేను ముందుంటా, నా వెనకాల నిలబడేవాడు ఒక్కడున్నాడా? అట్లంటే ఇప్పుడు మనం వాడే మైక్ కానీ కెమెరా ఫస్ట్ మాట ఈ మైక్ నాలుగు తెంగాలి నేను, ఎందుకంటే ఇది చైనా నుంచి వచ్చింది. ఇది ముందు నాలుగు తెంగాలి. ఫోన్ తీసుకెళ్ళి పక్కన వాడుతున్న ఇంటర్నెట్ క్రిస్టియన్ కంట్రీ నుంచి వచ్చింది, వాడుతున్న ఫోన్ క్రిస్టియన్ కంట్రీ నుంచి వచ్చింది, ముస్లిం కంట్రీ నుంచి వచ్చింది. ఇది కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే కొంతమంది అవసరాలు తగ్గట్టుగా దీని గురించి యూత్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడైనా మేలుకోండి. కొంతమంది చెప్పే విధానం అసలు ఫస్ట్ మనం ఎవరిని కట్ చేయాలి తెలుసా? పెంటగానికి పెంట రాశానని చెప్పాడు చూడు ఆడు, అప్పుడే ఆయన కట్ చేసి ఉంటే ఈ రోజు నీ బాధ లేకపోతున్నావు. పెంటగాన్ అంటే వాళ్ళకి పెంట రాస్తారు అని చెప్పి ఒకటి చెప్పాడు, ఆ రోజునే కట్ చేసి ఉంటే వాడిని ఈ రోజున ఈ గొడవలన్నీ లేకపోతుండే. అది ఓకే అన్న, థ్యాంక్ యూ.